ఏమాటే? కరెంట్ షాక్ ఆట ఆడతావా అత్త? ఏ కరెంట్ షాక్ ఆట నాకు చాలా ఇష్టం. వావ్ సూపర్. కరెంట్ షాక్. ఎస్ పిన్ని, కరెంట్ షాక్ ఆడదాం. రెడీ? ఫస్ట్ ఓ పని చేద్దాం. ముందు అందరం పంటలేద్దాం. ఎవరు దొంగ అయితే వాళ్లే. ఓకే రెడీ 1 2 3 స్టార్ట్. రెడీ 1 2 yes 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 పిన్ని మనం పంట. ఇప్పుడు చూపిస్తా. yes అరే ఇప్పుడు మీరు ఏంట్రా? పిన్ని మనం సేఫ్. yes మనగ్రం పాస్. రే ముగ్గురు ఉన్నప్పుడు ఒకడే పంట అవుతాడు. రా ఇద్దరు రా బంగారు కొండ. హే నువ్వు పంట వీడు దొంగ. yes చూస్తా. కమాన్ ఎవరు దొరకొద్దు. సీరియస్ గా ఆడదాం. అస్సలు దొరకొద్దు. ఓకే బ్రో. రెడీయా? 1 2 3 ఏంద్ర అట్ట వస్తున్నావు? నన్నే నానట్టు కొడతావేంట్రా? ముట్టుకో నువ్వు అట్టేలరే. చంపేసావు కదరా. కదలకూడదు మహి, అలాగే ఉండాలి. ఇది కరెంట్ షాక్ ఆటలే లేదురా, కూలిచ్చి కొట్టించుకున్నట్టుంది. కొట్టి చంపేస్తున్నారా? ఏంటి బావని, ఏం చేస్తున్నావు? కరెంట్ షాక్ ఆట ఆడుతున్నావండి. ఈ వయసులో కరెంట్ షాక్ ఏంటి? అబ్బా 5 నిమిషాలు ఆగండి, మిమ్మల్ని కూడా చేర్చుకుంటాం. వదిన చూసిందంటే నిన్ను శవపేటికలో చేరుస్తుంది. ఆశ దోశ అప్పడం వడ. అఖిలక్క బయటకెళ్ళిందన్న సంగతి మీకు తెలియదనుకుంటా. కరెంటు పోల్లా ఉన్నావు, కరెంట్ షాక్ ఆడడం ఏంటి? ఆవిడొచ్చే లోపు 2 ఆటలు ఆడుకోవచ్చండి. అబ్బా ఉండండి. ఒరే శ్వేత్, నువ్వు అవుట్ అయిపోయావా? అలా దారిలో పుడుకున్నావేంట్రా? లేరా లే. నిన్ను అవుట్ చేసా. మనం ఆడుకుందాం. కొద్దిసేపు ఉంటే వదిన అందరినీ ఫుట్బాల్ ఆడుకుంటుంది. ఇప్పటికైతే మీరు కానివ్వండి. అరే శ్వేత్, నాకు ఊపైకిరా. పళ్ళు తోమలేదా? స్టూపిడ్. చెత్త వాసన వస్తుంది. చెత్త మొహం దానా. ఐశ్వర్య, నువ్వు ఆడతావా? ఇంట్రెస్టింగ్. ఏ గేమ్ ఆంటీ? కరెంట్ షాక్ ఆట. తప్పించుకునే లోపు వీప్ మీద ఇలా చర్చే లోపు నువ్వు ఆగిపోవాలి. ఓ చరచాలా? మీ ముగ్గురులో ఏ ఒక్కరు నా వీప్ మీద చర్చినా మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. మ్యాన్ హ్యాండ్లింగ్ లా ఉంది, బట్ ఒకసారి ఆడతాను. ఆడాలి. ఏ తల్లిపిల్ల, నీ దోస్తు కట్టిస్, నువ్వు మాతో ఆడుతూ. అవును, సోదం వేషం వేసుకుని మమ్మల్ని మోసం చేసావు. మోసం ఏంటి, వేషాలేంటి? నీకు తెలియదు బాబాయ్, ఇది జగత్ కిలాడి. జంబలక్కడ పంపకి అంబ. మొహం చూడు ఎలా ఉందో, పట్టల సబ్బు నురగలాగా. పైకి కనిపించిన సీరియల్ విలన్ ఇది. రేయ్, నా నాట్లోకి తీసుకుంటారా లేదా? అబ్బా చేర్చుకుండరా. ఏమొద్దు, నీతో పచ్చే. వద్దు వద్దు వద్దు. రాసిన బావా, మన ఆట మనం ఆడుకుందాం. అయ్యో నువ్వు ఆడకపోవటమే మంచిదమ్మా. వదినొచ్చిందంటే చెడు కూడా ఆడుకుంటుంది. చెడు కూడా అదెలా ఆడతారు అంకుల్?